మా ఆయన దగ్గర 3 రోజుల నుంచి 3 ముక్కల్ని 30 సార్లు చెప్తున్నాననేసి ఏంటే తలకాయ సరిగ్గా పనిచేయట్లేదా ఏంటి? చెప్పిందే 10 సార్లు చెప్పి నన్ను సావదొబ్బుతున్నావు అనేసి అయితే అరుస్తూ ఉన్నాడు. ఏంటోనండి మీరు అంటుంటే నాకే డౌట్ వస్తుంది. నా తలకాయ పనిచేస్తుందా లేదా అనేసి. ఒక పని చేయండి, మటన్ కొట్టుకెళ్ళేసి అయితే తలకాయ కూర తీసుకురండి అనేసి అయితే శివకి చెప్పాను. ఏంటి నీకు తలకాయ పనిచేయటం లేదనేసి నువ్వు దాని తలకాయ తినాలనుకుంటున్నావా అని అయితే అన్నాడు. మీకు కావాల్సింది ఏందండి? నా తలకాయ పనిచేయడం, నేను దేని తలకాయ తింటే మీకు ఎందుకండి అని అయితే చెప్పాను. సర్లే ఇంకొక మాట మాట్లాడితే నా తలకాయ తినేలా ఉన్నావు అనేసి మటన్ కొట్టుకెళ్ళి అయితే 1/2 కిలో తలకాయ కూర అయితే తీసుకొచ్చాడు. అసలే నాకు తలకాయ సరిగా పనిచేయట్లేదు అన్నాడు కదా, ఈ తలకాయ కూర నేను ఎలా చేస్తానో ఏమో అనేసి అయితే శివ భయపడుతూ ఉన్నాడు. మీరేం భయపడకండి, నేను యూట్యూబ్లో చూసి అయితే చేస్తానులే అనేసి అయితే అన్నాను. అంత సాహసం నువ్వు చేయాల్సిన అవసరం లేదులే అమ్మా తల్లి, నేను ఇక్కడ నుంచి చెప్తూ ఉంటాను, నువ్వు అక్కడ నుంచి ప్రాసెస్ మొదలు పెట్టు అన్నాడు. అంత మాట అన్నాక మనం ఇంకా ఆగుతామా? స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అయితే కర్రీ చేసేసాను. ఎలా చేసావని మాత్రం అడగండి, శివ చెప్తూ ఉన్నాడు, నేను చేస్తూ ఉన్నాను అంతే.